గురుజీ మరి ఆ భయంకరమైన ఆ థర్డ్ స్టేజ్ ఏంటి? ఇది డేంజరస్ స్టేజ్ అండి. వీలైనంత వరకు పిల్లలు ఈ స్టేజ్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే దానికి కూడా పేరెంట్సే బాధ్యత నా ఉద్దేశం. ఓకే. ఈ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న పిల్లలు కానీ ఆత్మన్యూనతా భావానికి ఆపోజిట్ సుపీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్తారండి. అమ్మా నాన్న ఇలా సోఫాలో కూర్చుంటే వాడు అటు నుంచి లోపలికి వస్తాడు, హై డాడ్ అని రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ రూమ్లో వాడికి ఒక కంప్యూటరు, వాడికి సెల్ ఫోను, వాడి ఫ్రెండ్స్ ఉంటారు. అస్సలు వీళ్ళు ఫ్రెండ్లీగా ఉండరండి. నాన్నతో అయితే అసలు మాట్లాడు, అమ్మతో అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతూ ఉంటాడు. ఇది థర్డ్ స్టేజ్ అండి. ఈ థర్డ్ స్టేజ్లో స్నేహితులే గొప్ప. మైకేల్ జాక్సన్ గురించి మా నాన్నకేం తెలుసు, మా ఫ్రెండ్స్కి తెలుసు. విరాట్ కోహ్లీ మన ఎన్ని కొట్టాడు మా ఫాదర్కి ఏం తెలుసు. మా అమ్మ అమాయకురాలు వంట చేయడం తప్ప ఇంకేం చేయాలి. దిస్ ఈజ్ ద కాంప్లెక్స్. ఇక్కడే వీళ్ళు ఐడెంటిటీ క్రైసిస్ నుంచి బయటపడటానికి సూడో అచీవ్మెంట్స్ ట్రై చేస్తారండి. అంటే మోటార్ సైకిల్ చేతులు తీసేసి నడిపించడం, బీర్ బాటిల్ ఎత్తి కిందకి దింపకుండా చేతులు పట్టుకోకుండా తాగటం, ఇట్లాంటివన్నీ అచీవ్మెంట్స్ అనుకుంటారు. థర్డ్ స్టేజ్లోకి వచ్చిన పిల్లల్ని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం అండి. మాకు వచ్చే కంప్లైంట్స్లో 90% ఇవే. పిల్లలు మా మాట వినరు, చదువుకోరు, ఎప్పుడు ఫ్రెండ్స్. మీకు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తానండి, అసలు మీకు తల తిరిగిపోతుంది ఈ ఎగ్జాంపుల్ చెప్తే. ఒక ఫాదర్ వచ్చాడండి, అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ఏమంటుందంటే, నా ఫ్రెండ్స్ని ఇక్కడ తీసుకొస్తాను, చికెన్ వండి పెట్టమను, అంతవరకు పర్లేదండి. మా ఫ్రెండ్స్ ఇక్కడ మందు కొడతారు నా రూమ్లో, మీకు పర్లేదా, ఒప్పుకోండి అంట. ఫాదర్ అంటాడు, ఏంటమ్మా అసలు నీ బాయ్ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళు ఇక్కడ రావటం ఏంటి? వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ కాదు నాన్న, ఫ్రెండ్స్ హూ ఆర్ బాయ్స్. ట్రై టు అండర్స్టాండ్ దట్. దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. నువ్వు ఒప్పుకోలేదనుకో, మేమందరం బయట బార్కి వెళ్తాం కదా, దీనికి ఇది బెటర్ కదా. మాకు మతిపోయిందండి, ఏం ఆర్గ్యూ చేయాలి అర్థం కాలేదు. అమ్మ వండి పెట్టాలట, వీళ్ళు మందు కొడుతూ ఉంటారట రూమ్లో. ఇది పరాకాష్ట అండి థర్డ్ స్టేజ్కి. ఈ థర్డ్ స్టేజ్కి రావడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి. సో ఆ కారణాలు ఏంటి తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్. చిన్నప్పుడు లవ్ అండ్ ఎఫెక్షన్ సరిగ్గా చూపించకపోవడం. ఏ తల్లి అయితే పిల్లలు చదువుకుంటున్నప్పుడు టీవీ చూసిందో, నీ ఆనందాన్ని నువ్వు వెతుక్కున్నావు కదా. ఇప్పుడు నీకన్నా నేను 6 ఏళ్ళ చిన్నదాన్ని, అప్పుడు నువ్వు ఉన్న వయసుకి ఇప్పుడు 6 ఏళ్ళగా చిన్నదాన్ని. ఇప్పుడు నా ఆనందాన్ని నేను వెతుక్కుంటున్నాను, నీతో ఎందుకు మాట్లాడాలి నేను, నువ్వు నాకేమి ఇచ్చావని. అలా క్వశ్చనింగ్ అనేది వాళ్ళకి లోపల బిల్డ్ అయిపోయి పైకి కొంతమంది చెప్తారు, కొంతమంది పైకి చెప్పరు. అమ్మకి కాళ్ళు నొక్కరా, నేను కూడా పక్కన కూర్చుంటాను, బాగా నువ్వు సేవ చేస్తే నేను చిన్న గిఫ్ట్ ఇస్తాను. ఎంత బాగుందండి ఈ ఫీలింగ్. నాన్న గోళ్ళు తీరా, బాగుంటుంది. ఇది చెయ్యాలంటే ఈ పిల్లోడు చూస్తుండగా తన తండ్రికి గోళ్ళు తీయాలండి, లేదంటే కనీసం నడుంకి అమృతాజనం రాయాలి. మదరు తన మామగారికి కాఫీ తీసుకొచ్చి పక్కన కూర్చొని, మామగారు బాగున్నారా, ఏంటి హెల్త్ బాగుందా అని అడగటం జరిగితే పిల్లోడు చూస్తే, ఓహో పెద్దలకి ఇలా ఉంటుందన్నమాట, ఇట్స్ గొలుసు కొట్టులా ఉంటుందన్నమాట. ఈ బాండేజ్ అంతా రావాలంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ షోయింగ్ ఎఫెక్షన్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బాగుండాలి, లవ్ బాగుండాలి. అలా బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలు బాగుంటారు. నువ్వు ఎప్పుడన్నా సరే నీ ఫాదర్తో దగ్గరగా కూర్చొని, అంటే తాతగారు ఆయన పడుకొని ఉండగా నాన్న అని మాట్లాడావా? అలా మాట్లాడని నీకు నీ కొడుకు నీ పట్ల లవ్గా ఉండాలని చెప్పే అధికారం ఏముంది? అస్సలు. ఇది థర్డ్ స్టేజ్. మరి ఆ ఫోర్త్ స్టేజ్ ఏంటండి? అది ఐ యామ్ ఓకే యు ఆర్ ఓకే స్టేజ్. అంటే నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు, అందరం బాగున్నావు అనే స్టేజ్. ఈ స్టేజ్లో ఒక చిన్న కథ చెప్తాను. ఒక 10 ఏళ్ళ అబ్బాయి, 8 ఏళ్ళ అబ్బాయి పక్క ఇళ్లలో ఉన్నారు. ఈ 10 ఏళ్ళ అబ్బాయికి అమెరికాలో ఒక అన్నయ్య ఉన్నాడు. వీడి బర్త్డేకి వాడు ఒక సైకిల్ పంపించాడు. వీడి చిన్నపిల్లడు ఎక్కించుకొని సైకిల్ దొక్కుతున్నాడు. అమెరికా సైకిల్ అద్భుతంగా ఉంది. ఈ చిన్నపిల్లడు ఎగ్జైట్ అయిపోయి, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సైకిల్ అంటే, అమెరికా నుంచి మా అన్నయ్య పంపించాడు. అప్పుడు చిన్న కుర్రాడు, ఎంత బాగుండేది నాకు కూడా, వాళ్ళ అన్నయ్య పంపిస్తాడు అనలేదండి, ఎంత బాగుండేది నాకు కూడా తొందరగా వయసు వచ్చి అమెరికా వెళ్ళిపోయి మా తమ్ముడికో సైకిల్ పంపిస్తే అన్నాడు. ఇది ఐ యామ్ ఓకే యువర్ ఓకే స్టేజ్. ఈ స్టేజ్లో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకో స్టోరీ చెప్తాను. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, రామ్ రహీం. మీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని పందెం వేసుకున్నారు. సరే, రేపు సాయంత్రం లోపల ఇద్దరం ఒక 2 కోరికలు కోరుకుందాం, నువ్వు నీ దేవుణ్ణి, నేను నా దేవుణ్ణి కోరుకుందాం, ఒక 3 నెలల తర్వాత చర్చిద్దాం ఎవరి కోరికలు నెరవేరాయి. ఇందులో ఒక కుర్రోడు కోరుకున్నాడు దేవుణ్ణి, నాకు ఈ ఊళ్ళోకెల్లా అద్భుతమైన సౌందర్య రాశి వివాహం కావాలి, నేను ఈ ఊళ్ళోకెల్లా పెద్ద వ్యాపారస్తుడు అయిపోవాలి, బోల్డ్ డబ్బు ఉండాలి అని కోరుకున్నాడు. ఇతను అందంగా ఉంటాడు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే మేనాలోంచి ఒక వ్యాపారస్తుడి కూతురు చూసింది.
వెంటనే నా తండ్రికి చెప్పింది, నేను వీడిని తప్ప ఇంకెవరిని చేసుకోను. ఆ వ్యాపారస్తుడు అల్లుడిని చేసుకున్నాడు, వీడు బాగా డబ్బు వచ్చేసి. ఓకే 3 నెలల తర్వాత వెళ్ళి రెండోవాడికి చెప్పాడు, చూసావా నా దేవుడు ఎంత గొప్పవాడు, నువ్వేం కోరుకున్నావురా అని అడిగాడు. నా స్నేహితుడు ఏం కోరుకుంటే అది జరగాలని కోరుకున్నాను. ఓ సూపర్. ఇదండి ఐఎమ్ ఓకే యువర్ ఓకే స్టేజ్. ఈ స్టేజ్కి వెళ్తే ప్రపంచం అంతా ఆనందంగా ఉంటుంది. ఈ పేరెంట్స్కి కొడుకులకి గొడవలు ఉండవు, ఒక వసుధైక కుటుంబంలాగా ఉంటుంది. అవును. సో చాలా బాగుంది కూడా. అంటే 4th స్టేజ్లో ఉన్నట్లయితే పేరెంట్స్ బాండింగ్, అలానే పిల్లలకి ఉన్నటువంటి బాండింగ్, కానీ ఆ పిల్లలు సొసైటీలోకి వచ్చినప్పుడు ఉండేటువంటి ఇది కానీ. ఈ 4th స్టేజ్ కొంతమంది 80 ఏళ్ళు వచ్చినా వెళ్ళరండి, అంతేనా? కొంతమంది 40 ఏళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోతారు. ఓకే ఓకే. ఈ సో 4th అది బికాస్ ఆఫ్ వాళ్ళ పేరెంటింగే, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ పేరెంటింగ్. గురూజీ, పిల్లలని ఎలా పెంచాలి అని 4 స్టేజెస్లో చెప్పారు. ఇది బాగానే ఉంది, కానీ ఇప్పుడు అంతా చిట్కా వైద్యం మీద నడుస్తుంది గురూజీ. సో మా పేరెంట్స్ అందరికీ టక్కున ఓ మంచి గుర్తొచ్చేటువంటి చిట్కా చెప్పండి. పిల్లల్ని ఎలా హ్యాండిల్ పిల్లల్ని పెంచడం చిట్కా కాదండి, ఇట్స్ ఏ ప్రాసెస్. ఫస్ట్ పాయింట్, Yes. ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ అండ్ బ్యూటిఫుల్ ప్రాసెస్, ఆహ్లాదకరమైన ప్రాసెస్. పిల్లలు పాలు లాంటి వాళ్ళండి. తల్లి ఉప్పు అయితే పాలు ఇరిగిపోతాయి, అవును. తండ్రి పెరుగు అయితే పాలు మజ్జిగలా తయారైపోతాయి. తల్లి తండ్రి నీళ్ళ లాంటి వాళ్ళు అయితే పాలు పలసనవుతాయి. పాలని పాలలాగే ఉంటున్నాయండి, శుభ్రంగా పెరుగుతాయి అవి. మీరు ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యి ఈ పంచదార అనే ప్యాంపరింగ్ని, గారాబాన్ని ఎక్కువ వేసే కొద్దీ అవి దేనికి పనికి రాకుండా అటు పాయసం అవ్వవు, ఇటు అదేది గులాబ్ జామ్ తయారు చేయడానికి విరిగిపోయి ఇవి కూడా అవ్వవు. కాబట్టి పాలని పాలలా ఉంచండి, అది చిట్కా. సూపర్ చిట్కా ఇచ్చారు గురూజీ.